హాయ్ దిస్ ఈజ్ రామలమ్మ మంత్రి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో మా తాతయ్య గారు మళ్ళీ వచ్చారు ఈరోజు యూట్యూబ్ ఛానల్కి. సో ఒక విషయం చెప్తాడంట, అదేంటి దీని గురించి చెప్తాడు ఏందో అనేది మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. సో తాత చెప్తా అన్నావు కదా, దేని గురించి చెప్తాను? కోతుల గురించి చెప్తాను. మనకు కాయగూరలు పండించుకోవాలి, పెంపు చేయాలంటే కోతులు లేనట్టయితే చెట్టు పెరుగుతుంది, కాయలు కాస్తాయి, మనకు రోగాలకు అమ్మైతాయి. మరి ఇప్పుడు ఈ కోతుల బీభత్సం ఎక్కువైపోతుంది కదా ఇళ్ళలో, గ్రామాల్లో, చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషుల కంటే కోతులే విపరీతంగా అయిపోయినాయి. మెయిన్గా గ్రామాలలో రైతులకు, పంట పండించే రైతులకైతే అసలు తీరని నష్టం చేస్తున్నాయి. మరి ఏం చేద్దామంటావు? ఈ కోతుల బెడద ఎందుకు వచ్చింది? అవి పోవాలంటే ఏం చేద్దాము? వెనకట ఇట్లా ఉండేనా, లేకపోతే ఇప్పుడే ఇట్లా అయిపోయిందా చెప్పు. అప్పుడు ఒక కోతి వచ్చిందంటే ఊరంతా వచ్చి చూసేది ఒక కోతిని. అందరు బయటికి వచ్చి చూసేదాన్ని. మరి ఇప్పుడు కోతి కావాలంటే మన ఎంబడే ఉన్నది, మీద మీద ఎగురుతున్నాయి, అన్ని చేస్తాయి, అనారోగ్యానికి గురి చేస్తున్నాయి జనాలందరినీ. కోతులు కలవని రోజు లేదు, ప్రతి ఒక్కరు దాకా వేసుకుంటూ. అవును, మరి ఇంత నష్టం జరుగుతుంది కదా జనాలకి, రైతులకి. ఈ ప్రపంచం మీద కోతులను ఎల్లగొట్టినట్టుంటే ఎవరింటి కాయగూరలు అల్లు పండించుకుంటారు, మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టు అవుతుంది. మరి ఇప్పుడు ఇంత ఇబ్బంది పెడుతున్నాయి కోతులు, వాటిని నుంచి మనం తప్పించుకోవాలి, మనల్ని కాపాడుకోవాలి, రైతుల పంటల్ని కాపాడుకోవాలంటే సొల్యూషన్ ఏంటి? అసలు ఎందుకు కోతులు ఎందుకు అంతగానో విపరీతంగా పెరిగిపోయినాయి, ఎందుకు వచ్చినాయి అది చెప్పండి. ఎక్కడి నుంచో తీసుకొస్తాను, లారీలకు తీసుకొస్తారు, ఈ గ్రామాలలో వదిలేసిపోతారు, ఇక్కడ జంగల్ పెట్టిపోతారు. అవి సంవత్సరానికి 4 పిల్లలు పెడతాయి, వాటి సంఖ్యను వృద్ధి చేసుకుంటున్నాయి, అవి సంఖ్య పెంపు చేసుకుంటున్నాయి. విపరీతంగా పెరుగుతాయి. మరి రైతులను ఆడుకుండలు, గంజులు, పెంకలు అన్ని ఎత్తుకపోతాయి. మరి రైతులను, గ్రామస్తులను, ఈ పంటలను కాపాడాలంటే ఏం చేద్దాం? కోతులు లేకుండా అయితేనే కాపాడుతాం, లేకపోతే ఏం చేయము. అవును, మరి వెనుకటి ఇంతగానం లేకపోతుండగా అసలు ఇప్పుడు ఇంతగానం పెరగడానికి కారణం ఏంటి తాత? ఇంతగానం పెరుగుతాయంటే అది ఎత్తుబడి ఉన్నది ఈ కాలం. అప్పుడు కోతి అక్కడ ఉన్నదంటే భయపడిపోయేది, ఇప్పుడు మనం భయపడతాం. అవును, తీరని నష్టం అయితే చేస్తున్నాయి. సో ఆ దేవుడు, అందరూ భయపడతాను కథాడుతాను. ఆ దేవుడే చేయాలి, కోతుల నుంచి రైతులను, ఈ పంటలను కాపాడాల్సింది ఆ దేవుడికే తెలియాలి. అదన్నమాట ముచ్చట. బాయ్.